హలో, నేను మిసిఎస్ రావు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముగ్గురు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పిఓకని ఏ విధంగా స్వాధీనం చేసుకోవాలి అనే దాని మీద సుదీర్ఘంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఏ క్షణమైనా పిఓకని మళ్ళీ స్వాధీనం చేసుకోవాలి. పిఓకే భారత్లో భాగం. అఖండ భారత దిశగా అడుగులు వేయాలంటే ఖచ్చితంగా పిఓకే అనేది భారతదేశం కంప్లీట్గా స్వాధీనం చేసుకోవాలి. అక్కడ స్వాతంత్ర్య ఫలాలని ఇవ్వాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఇప్పుడు భారతదేశం ఉంది. సో పిఓకేని ఏ విధంగా స్వాధీనం చేసుకోవాలి అనే దాని మీద అంతర్జాతీయ సమాజాన్ని తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం భారతదేశం చేస్తూ ఉంది. అంతర్జాతీయ సమాజం భారత వైపు కనుక మొగ్గు చూపితే పిఓకేని స్వాధీనం చేసుకోవడం పెద్ద కష్టం ఏం కాదు భారతదేశానికి. ఎందుకంటే భారతదేశ సైన్యం బలమైనటువంటి సైన్యం పాకిస్తాన్ తోటి పోల్చుకుంటే అంత ఈజీగా పాకిస్తాన్ వదిలిపెట్టేస్తుందా పిఓకే అని అంటే ఖచ్చితంగా వదిలిపెట్టదు. అందుకే భారత బలగాలు చొచ్చుకొని పోవాలి అక్కడికి, అప్పుడే వదిలిపెట్టి వెళ్తుంది. వాస్తవంగా పిఓకే అనేది భారత్లో భాగం. పాకిస్తాన్ ఆక్రమించింది. దాన్ని బేస్ చేసుకుని ఉగ్రవాదులు స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అక్కడి నుంచే తమ కార్యకలాపాలను కొనసాగిస్తూ ఉన్నారు. అంతేకాదు పాకిస్తాన్ ఆర్మీ షెల్టర్స్ను కూడా ఏర్పాటు చేసుకుంది. ఇప్పటికీ 2 times భారత సైన్యం పాకిస్తాన్కు సంబంధించినటువంటి సైన్య స్థావరాలని కొలాప్స్ చేసేసింది, కూల్చేసింది. అయినప్పటికీ మళ్ళీ కొత్తవి పుట్టుకొస్తూ ఉన్నాయి. అలాగే ఉగ్రవాదులు కూడా తమ షెల్టర్ జోన్ని పిఓకే కింద మార్చేసుకున్నారు. ఇది ఏమాత్రం భారతదేశానికి నచ్చడం లేదు. పైగా పిఓకేని బేస్ చేసుకొని భారతదేశం మీద ఉగ్రవాద దాడుల్ని ఎప్పటికప్పుడు పాకిస్తాన్ పురిగొలుపుతుంది. అందుకే పిఓకేని కంప్లీట్గా స్వాధీనం చేసుకోవాలనేది భారత్ యొక్క లక్ష్యంగా కనిపిస్తుంది ప్రస్తుతం. మరి అంతర్జాతీయ సమాజంలో ప్రత్యేకించి అమెరికా లాంటి అగ్రదేశం ఈ విషయంలో భారతదేశానికి సపోర్ట్ చేస్తుందా అని అంటే, రష్యా ఉక్రెయిన్ మధ్య నడుస్తున్నటువంటి యుద్ధంలో క్రిమియా అనేటువంటి ప్రాంతం ఒక ఇంపార్టెంట్ ప్రాంతం. ఈ క్రిమియా అనేటువంటి ప్రాంతాన్ని షెల్టర్ జోన్గా చేసుకొని ఉక్రెయిన్ యుద్ధానికి పాల్పడుతుంది. అందుకే క్రిమియా అనేటువంటి ప్రాంతాన్ని రష్యాకి అప్పజెప్పమని చెప్పి ఇప్పుడు అమెరికా ఒత్తిడి తీసుకొస్తుంది ఉక్రెయిన్ మీద. అలాగే పాకిస్తాన్ని భారతదేశానికి అప్పజెప్పండి అని చెప్పి అమెరికా పాకిస్తాన్ మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి అవకాశం లేకపోలేదు. అలాగే చైనాకు సంబంధించి కూడా చైనా కూడా ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఉగ్రవాదులు అక్కడ షెల్టర్ జోన్ ఏర్పాటు చేసుకోవడం అనేది చైనాకు కూడా మంచిది కాదు. ఎందుకంటే రోడ్డు అక్కడ ఏర్పాటు చేస్తున్నారు, అక్కడి నుంచి ఓడరేవుల్ని వాళ్ళు కట్టిస్తున్నారు సరిహద్దు వెంబటి. అక్కడి నుంచి రవాణా సవ్యంగా జరగాలన్నా కూడా ఉగ్రవాదులు ఉండకూడదు, ఉగ్రవాద షెల్టర్స్ కూడా ఉండకూడదు. ఆ కోణం నుంచి ఆలోచిస్తే చైనా కూడా సపోర్ట్ చేసేటువంటి అవకాశం లేకపోలేదు. ఒకవైపు చైనా, మరోవైపు అమెరికా సపోర్ట్ చేస్తే పాకిస్తాన్ ఖచ్చితంగా వైదొలుగుతుంది. అక్కడి నుంచి వైదొలకపోతే భారత సైన్యాలు అక్కడికి చొచ్చుకొని వెళ్ళి మొత్తం ఆక్యుపై చేయాలి. అదే జరగబోతుంది రాబోయేటువంటి రోజుల్లో అనేది ఒకటి వినిపిస్తుంది. మరొకటి, చైనా ఆక్యుపై చేసినటువంటి ఆక్సామ్ చిన్ ఇది కూడా పిఓకే లాంటిదే. ఆక్సామ్ చిన్ అనేటువంటి ప్రాంతాన్ని చైనా ఆక్యుపై చేసింది. కాశ్మీర్లో కొంత భాగాన్నేమో పాకిస్తాన్ ఆక్యుపై చేసింది. పిఓకే అంటారు దాన్నే పిఓకే, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్. మరొకటి చైనా ఆక్యుపై చేసింది ఆక్సామ్ చిన్. ఈ రెండు సరిహద్దుల్లో ఉండేవి. చైనా భారత్ సరిహద్దుల్లో ఆక్సామ్ చిన్ ఉంది, పాకిస్తాన్ భారత్ సరిహద్దుల్లో పిఓకే ఉంది. సో ఈ రెండు గనక స్వాధీనం చేసుకుంటే భారతదేశం అఖండ భారతదేశంగా అడుగులు వేసేటువంటి అవకాశం ఉంది. అది సాధ్యమా అంటే ఆక్సామ్ చిన్ని చైనా ఆధీనం నుంచి తీసుకోవడం అంత ఈజీ కాదు. కానీ పిఓకేని మాత్రం స్వాధీనం చేసుకోవడం ఈజీయే ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకనంటే పెహల్గామ్ దాడి జరిగిన తర్వాత, ఉగ్రవాదులు రెచ్చిపోయిన తర్వాత, 26 మందిని పొట్టను పెట్టుకున్న తర్వాత అంతర్జాతీయ సమాజం, ప్రధానమైనటువంటి దేశాలతో సహా అంతర్జాతీయ సమాజం ముక్త కంఠంతో భారతదేశానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు, మద్దతు పలుకుతూ ఉన్నారు. నైతికంగా భారతదేశానికి మద్దతు పలుకుతూ ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. కానీ
ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి దేశం ఏదైనా ఉందంటే పాకిస్తాన్. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ అంతు చూడటానికి, పిఓకేని స్వాధీనం చేసుకోవడానికి భారత ప్రభుత్వం సిద్ధమైంది. దాంట్లో భాగంగా ఆచితూచి అడుగులు వేస్తుంది భారత ప్రభుత్వం. అత్యవసరంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అజిత్ దోవల్ జాతీయ భద్రతా సలహాదారు వీళ్ళందరూ కూడా అత్యవసర సమావేశం అయ్యారు. వార్ జోన్లో ఆర్మీ చీఫ్ ఉన్నారు. ఆర్మీ చీఫ్ శ్రీనగర్లో ఉంటూ అక్కడ ఉన్నటువంటి మొత్తం పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. ఒకవైపు కాశ్మీర్ లోయలో ఉండేటువంటి ఉగ్రవాదుల్ని ఏరివేస్తూ ఉన్నారు. మరోవైపు సరిహద్దుల్లో ఉండేటువంటి పాకిస్తాన్ సైన్యాన్ని తరిమి కొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాల్పుల విరమణని అతిక్రమించారు పాకిస్తాన్ సైన్యం. పాకిస్తాన్ సైన్యం ఇప్పుడు కాల్పులు జరుపుతుంది. అందుకే ప్రతిగా భారత సైన్యం కూడా కాల్పులు జరిపి ఇప్పుడు పాకిస్తాన్ సైన్యాన్ని ఏరిపారేస్తుంది, చంపేస్తుంది. ఇలాంటి పరిస్థితి ఒకవైపు ఏమో సరిహద్దుల్లో అలర్ట్ ప్రకటించింది, అలాగే సరిహద్దుల్లో ఉండేటువంటి పాకిస్తాన్ సైన్యాన్ని తరిమి కొట్టేటువంటి విధంగా వ్యూహాన్ని రచించింది. ఇంకొక వైపు ఏమో కాశ్మీర్ లోయలో ఉండేటువంటి ఉగ్రవాదుల్ని ఏరివేస్తుంది, ఎన్కౌంటర్ చేసి పడేస్తుంది. ఇప్పటికే దాదాపు 4 ఉగ్రవాదుల్ని కాల్చేసింది, అనేక మంది ఉగ్రవాదుల ఇళ్లను పేల్చివేసింది, సానుభూతి పరులను కూడా కనుగొంది. ఈ సానుభూతి పరులు అలాగే ఉగ్రవాదులు ఎలా వచ్చారు అనే దాని మీద కూడా ఇప్పుడు స్క్రూటినీ చేస్తూ ఉన్నారు. వాస్తవంగా పాకిస్తాన్ సంబంధించినటువంటి అమ్మాయిలు భారతదేశానికి సంబంధించినటువంటి అబ్బాయిల్ని పెళ్లి చేసుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చి షెల్టర్ జోన్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. వాళ్ళ తాలూకు బంధువులు వస్తూ ఉన్నారు. రకరకాల వీసాలు, 12 రకాల వీసాలు ఉన్నాయి పాకిస్తాన్ పౌరులు భారతదేశంలోకి ఎంటర్ కావడానికి. ఆ రూపాల్లో భారతదేశంలోకి ఎంటర్ అవుతున్నారు. ఎంటర్ అయ్యి ఇక్కడి నుంచి ఉగ్రవాద సంస్థలతోటి లింకప్స్ పెట్టుకొని ట్రైనింగ్ అవుతూ ఉన్నారు. తాజాగా ఎన్ఐఏ సంగ్రహించినటువంటి సమాచారం ప్రకారం ఆన్లైన్ ద్వారా రిక్రూట్మెంట్ కూడా జరిగింది, ఉగ్రవాదుల రిక్రూట్మెంట్ జరిగింది. ఆ తర్వాత పాకిస్తాన్కి వెళ్తూ ఉన్నారు. పాకిస్తాన్లో విద్యను అభ్యసించడానికనో లేదంటే ఇతరత్ర కారణాలతోటి పాకిస్తాన్కి వెళ్ళి కాశ్మీర్ లోయలో ఉండేటువంటి కొంతమంది యువకులు అక్కడ ఉగ్రవాద ట్రైనింగ్ పొంది తిరిగి భారతదేశానికి సరిహద్దులు దాటి వచ్చి ఉగ్రవాదుల రూపంలో దాడులు చేస్తూ ఉన్నారు. అలాంటి దాడే ఇప్పుడు పహల్గామ్లో జరిగిందని చెప్పి భారత ప్రభుత్వం అలాగే భారత సైన్యం భావిస్తుంది. సో ఇలాంటి సమయంలో ఇది ఒక అంది వచ్చినటువంటి అవకాశంగా భారతదేశం భావిస్తుంది. ఎందుకంటే పిఓకేని ఎకాఎకన యుద్ధం ద్వారా దాన్ని స్వాధీనం చేసుకునే అవకాశం లేదు. అంతర్జాతీయ సమాజం తప్పుపట్టేటువంటి అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు పహల్గామా కేంద్రంగా చేసుకుని జరిగినటువంటి దాడిని అంతర్జాతీయ సమాజానికి చూపిస్తూ పిఓకే ఉగ్రవాద సంస్థలకు నిలయంగా మారింది కాబట్టి దాన్ని స్వాధీనం చేసుకోవడం ద్వారా ఉగ్రవాదాన్ని మొత్తాన్ని నిర్మూలించవచ్చు అనేటువంటి కాన్సెప్ట్ని ఇప్పుడు అంతర్జాతీయ సమాజం ముందు భారతదేశం ఉంచడం ద్వారా పాకిస్తాన్ని ఏకాకి చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆ విషయంలో నరేంద్ర మోడీ గారు సక్సెస్ అయ్యారు అనేటువంటిది వినిపిస్తూ ఉంది. భారతదేశంలో ఉండేటువంటి విపక్షాలు, ప్రతిపక్షం వ్యతిరేకిస్తున్నప్పటికీ లేదా భిన్న స్వరాలు వినిపిస్తున్నప్పటికీ కూడా భారత ప్రభుత్వం మాత్రం అంతర్జాతీయ సమాజం ఎదుట పాకిస్తాన్ని ఏకాకిగా చేసింది. సరిగ్గా ఇలాంటి సిచ్యువేషనే పిఓకేని స్వాధీనం చేసుకోవడానికి అనువైనటువంటి వాతావరణం అనేది ఇప్పుడు భారత ప్రభుత్వం భావిస్తుంది. అందుకే ఏ క్షణమైనా పిఓకేలకి భారత సైన్యం చొచ్చుకొని వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ మేరకు వ్యూహాల్ని రచించారు త్రివిధ దళాలతోటి అనేది వినిపిస్తుంది. ఏ క్షణంలో ఏదైనా జరగచ్చు. సరిహద్దుల్లో మాత్రం ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి క్రమంలో పిఓకే గతంలో పివి నరసింహారావు గారు ఏదైతే తీర్మానం చేశారో ఆ తీర్మానం ప్రకారమే భారత స్వాధీనం కాబోతుంది అనేది కూడా తెలుస్తుంది. అప్పట్లో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పిఓకే అనేది భారత్లో భాగము కాబట్టి దాన్ని స్వాధీనం చేసుకుంటాము, మూడో దేశం యొక్క ప్రమేయం కానీ జోక్యం కానీ అవసరం లేదనేది ఆయన తీర్మానం. దాని ప్రకారమే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు పిఓకేని స్వాధీనం చేసుకోవడానికి ఎత్తుగడలు వేస్తున్నారు. త్రివిధ దళాల్ని ఆ దిశగా ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక వ్యూహాన్ని రచించి త్రివిధ దళాలకి ఇస్తున్నారు. త్రివిధ దళాలు కూడా పాకిస్తాన్ అంతు చూడటానికి సిద్ధమయ్యాయని తెలుస్తుంది. సో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది, పిఓకే నిజంగానే భారత్ స్వాధీనం కాబోతుందా యుద్ధం లేకుండానే అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.